హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు ములక్కాయ పచ్చడి పెట్టడానికి అన్నీ తయారు చేసుకుంటున్నా. చెప్పాను కదా, నిన్న ములక్కాయలు కోసుకొచ్చాడు. ములక్కాయ పచ్చడి పెట్టాలి. మొన్న చేత కావట్లేదు, ఈరోజు పెడతానని చెప్పినాను కదా. ఈరోజు పూజ అయిపోయాక ఇంకా ములక్కాయల పచ్చడి పెడదామని ములక్కాయలు తయారు చేసుకుంటున్నా. ములక్కాయలన్నీ ముక్కలుగా కట్ చేసుకొని అక్కడ పెట్టుకుంటున్నా. తర్వాత కొంచెం మెంతులు వేయించి రోట్లోనే నూరుకుంటున్నా. మిక్సీలో అయితే బాగుండదులే అని అన్నీ రోట్లో దగ్గరే కదా, మాకు ఇంట్లో రోట్లో ఉండదు కదా, రోట్లో నూరుకుంటాను. దీనికి కారము 2 గ్లాసులు, మానిక ముక్కలు అయితే 2 గ్లాసులు కారం పోయాలి, 1 గ్లాసు ఉప్పు సాల్ట్ పోయాలి. అయితే ఇవి మానేడు కాలేదు, కొలిస్తే కొంచెం తగ్గినాయి. అందుకని 1 గ్లాసున్నర కారం పోసి అదే గ్లాస్తో కొంచెం తగ్గించి ఉప్పు పోసా. ఎందుకంటే కొంచెం సరిపోతే కొంచెం కలుపుకోవచ్చు. అందుకని 1 గ్లాసులో కొంచెం తగ్గించి సాల్ట్ పోసా. ఉప్పు అయితే మాత్రం 2 గ్లాసులు అది పోతే మాత్రం ఉప్పు ఖచ్చితంగా, కళ్ళు ఉప్పు అయితే ఖచ్చితంగా గ్లాసు పోయాలి. ఇది సాల్ట్ కాబట్టి తగ్గించి పోస్తున్నాం సాల్ట్ని. ఎల్లిపాయలు కూడా కొన్ని దంచుకోవాలి. మిక్సీ అయితే బాగా మెత్తగా ఉంటుంది, కానీ మిక్సీ కాకుండా దంచుకుంటే బాగా పలుకులుగా బాగుంటుంది. చిన్నులపాయ కారం, మామూలు కారం అయితే అంత టేస్ట్ రాదు. చిన్నులపాయ కారం అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడే కదా, నేను ఎప్పుడూ పెడుతుంటా. మా దొడ్లో ఉంది కదా ములగ చెట్టు, మీరు చూపించాను కదా. ఆ ములక్కాయలు బాగా చెట్టుకే ముదరనియాలి. ములక్కాయలు లేతవి పెట్టకూడదు. బాగా ముక్కలకి 1/2 కేజీ పైన నూనె పోసా. కేజీ బయట తీసాను, తీసి గిన్నెలో పోసుకొని 1/2 కేజీ పైన, బాగా 3/4 కేజీ దాకా ఉంటుంది. 100 గ్రాములు చింతపండులో కొంచెం నూనె వేస్తే, ఎందుకంటే అడుగంటకుండా ఉంటుందని చింతపండులో నూనె వేసి అడుగంటకుండా బాగా కలుపుకుంటాను. 100 గ్రాములు చిక్కగా దగ్గరగా రావాలి. చింతపండు దగ్గరకు వస్తే బాగుంటుంది. ఈ ముక్కలు బాగా ఎర్రగా, పచ్చిగా ఉండకూడదు. పచ్చిగా ఉంటే లోపల అంత బూజు వచ్చుద్ది. అవి చెట్టు బాగా బలం ఉండటాన బాగా లావుగా ఊరిని, లేకపోతే ఒక మోయనంగా ఉంటాయి. చెట్టు అంత బలం ఉండేసరికి కాస్త ఎరువు వేసాం కదా, కింద ఎరువే ఏమీ వేయలేదు. ముందు మాత్రం కొట్టడానికి వీలుండదు, ఎందుకంటే అక్కడ గేదెలు కట్టేస్తాం కాబట్టి ముందైతే అసలు కొట్టం. అక్కడ కొంచెం ఎరువు పోస్తాడు, పాతి తీసి ఇంకా నీళ్లు పోస్తాడు, ఇంక అంతవరకే. వాటిలోకి బాగా వేగనిచ్చా. 100 గ్రాముల చింతపండు మొత్తం వేస్తా. చింతపండు మొత్తం, ఎందుకంటే మొత్తం పట్టుద్ది, పుల్లగా ఉండాలి కదా. అంతకుముందు అయితే నిమ్మకాయలతో పెట్టేదాన్ని. నిమ్మకాయలు ఎందుకులని మెంతులు స్మెల్ బాగుంటుంది. చిన్నులపాయ కారం మొత్తం వేసేస్తున్నా. మొత్తం పట్టుద్ది. చిన్నులపాయ కారం మొత్తం వేయాలి. ఎందుకంటే మనకి కొంచెం కారం మీకు ఎర్రగా ఉందనుకుంటున్నారా, ఎర్రగా లేదు ఎందుకంటే చేలయ్యాయి కాబట్టి అవి నాటిత్తనాలే. మామూలుగా 6-3 బంగారం అట్లాంటివి కాదు, నాటిత్తనమే. మా పండుమిరకాయ పచ్చడికి, టమాటా పచ్చడికి, మా పిల్లలకి అందరికి కూడా అయ్యే. మాకు 2 ఎకరాలు వేస్తే ఒక 20 క్వింటాలు అయినాయి. వాటిలో కొంచెం బస్తా తీసుకొని పిల్లలకు కొంచెం కారం, మాకు ఎర్రగా ఉంటుంది అట్లా కారం. సాంబార్ కారం అన్నీ కూడా ఈ కారంతోనే కొట్టేస్తా. నాటిత్తనం అయితే మంట ఉండదు. పిల్లలకి, చిన్నపిల్లలు తినే పిల్లలు కదా, అందుకని మంట ఉండదని మేము మామూలు కారం ఒకసారి సీడ్ వేసినా కానీ ఒకసారి వేసుకుంటాం మేము ఎప్పుడైనా ఇంట్లో కోసం ప్రత్యేకంగా. ఈ ముక్కల్లోకి మళ్ళీ సరిపడా నూనె, అదే వేయించుకున్న నూనె, ఎందుకంటే వేస్ట్ అయిపోద్ది. ఈ నూనె కాగబెట్టి మనం చల్లార్చుకోవాలి కాబట్టి ఆ నూనె పోస్తున్నాను. తర్వాత రేపు ఉదయం కనుక ఆ గిన్నెలో ఉంచి సరిపోకపోతే మళ్ళీ కాగబెట్టి చల్లారుస్తా. ఇప్పుడు మాత్రం అదే నూనె పోస్తా, ఏం కాదు. ఎందుకంటే ముక్కల్లో పోస్తాం కాబట్టి ఇప్పుడు ఏం కాదు. రేపు ఉదయం మాత్రం ఆ గిన్నెలో అంతే ఉంచుతా. రాత్రి అంతా అంతే ఉంచుతా. రాత్రి అంతే ఉంచి వేరే గిన్నెలో పెట్టుకునేటప్పుడు సరిపోకపోతే కొంచెం మళ్ళీ కాగబెట్టి పోస్తా. సరిపోయిందనుకో, పైన తేలిందనుకో, అదంతే ఉంచుతా సరిపోతే. లేకపోతే మాత్రం కొంచెం పొయ్యాలి, ఎందుకంటే పైకి కొంచెం ముక్క తేలాడకపోతే బాగుండదు. మనం వేసుకునేటప్పుడు కొంచెం అన్నం ఉండాలి కదా, దాంట్లోకి అంతా ఆ ముక్కల్లోంచి కొంచెం వస్తుంది నూనె. రాకపోతే కొద్దిగా తేలాడినట్టు లేకపోతే నూనె కొంచెం పోసుకుంటాం. ఎందుకంటే పచ్చడి మాత్రం ఎర్రగా ఉందనుకోకండి, అది నాటెత్తనమే కాబట్టి ఏం కాదు. ఒక్క ముక్క వేసుకొని కొంచెం గ్రేవీ వేసుకున్నా బ్రహ్మాండంగా ఉంటుంది పచ్చడి. ఇప్పుడే కాదు, నేను ఎప్పుడూ పెడతానే ఉంటాను చెట్టి. మొన్ననే ఒకసారి పెట్టేసి మా అమ్మాయికి కందిపప్పు 2 పంపించేసా. మొన్న మా అక్క కూతురు వస్తే తీసుకెళ్ళింది అమ్మాయికి. ఇంకా మాకు కావాలి కొంచెం అని, మాకు కూడా కొంచెం మళ్ళీ ఒక 2 మానిక తక్కువే కదా తీసుకొచ్చుకున్నాం. మీకు నచ్చితే లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.